హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫుడీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ క్రిస్పీ కాలీఫ్లవర్ 65. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్లోకి మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్ అది. ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఇప్పుడు ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ కాలీఫ్లవర్ ముక్కలను 2 లేదా 3 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాయిల్ అయిన కాలీఫ్లవర్ ముక్కలను ఒక జాలి లాంటి ఫిల్టర్లోకి తీసుకొని ఆ వాటర్ని కాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ వాటర్ ఎందుకు వేస్ట్ చేయాలి అనుకుంటే ఈ కాలీఫ్లవర్ వాటర్ని మనం ఏదైనా సూప్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారపొడి. కారం మన స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలుపుకొని మిక్స్చర్ని స్మూత్గా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్స్చర్లోకి మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి 2 లేదా 3 నిమిషాల పాటు మిక్స్చర్లో ఉంచాలి. అలా ఆ ముక్కలన్నీ మిక్స్చర్ని బాగా అబ్సర్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ మరియు 1/2 కప్ మైదా పిండి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్స్చర్ని మనము ఈ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని బాగా ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్లోకి ఇప్పుడు మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మన కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ బ్యాటర్లోకి మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము మిక్స్ చేసి పెట్టుకున్న అన్ని కాలీఫ్లవర్ ముక్కలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అవుతాయండి. ఇలాగా కాలీఫ్లవర్ ముక్కలు రెడ్ కలర్లో క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే అన్ని కాలీఫ్లవర్ ముక్కలు ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు పచ్చిమిరపకాయలు, కర్రీ లీవ్స్ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మన కాలీఫ్లవర్ ముక్కలపై వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, రెడీ క్రిస్పీ కాలీఫ్లవర్ 65. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.